మే 14న బాలయ్య లైన్ మూవీ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ కూడా వినిపించిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాకి 6 లైన్ రివ్యూ ఇక్కడ మేము మీకు అందిస్తున్నాం. ఇందులో కథ విషయానికి వస్తే, డైరెక్టర్ సత్యదేవ్ ఫస్ట్ టైం మూవీ అయిన ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని తీసుకున్నాడు. టెక్నికల్గా ప్రాధాన్యమైన కథను తయారు చేసుకున్నాడు. కానీ బాలయ్య బాబు నమ్మకం నిలబెట్టడంలో డైరెక్టర్ సత్యదేవ్ కొంతవరకు ఫెయిలియర్ అని చెప్పుకోవాలి. సినిమా ప్రథమార్థం ప్రేక్షకులని, అటు బాలయ్య బాబు అభిమానులను డైరెక్టర్ కొంతవరకు నిరాశకు గురి చేశాడు. ఫస్ట్ టైం ప్లేస్మెంట్లోనూ ఎగ్జిక్యూట్మెంట్లోనూ డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ప్రథమార్థంలో నడిచే కన్ఫ్యూజన్ని సీన్స్ మధ్య మోల్డ్ చేసే విధానంలో అతని ల్యాక్ ఎక్స్పీరియన్స్ కనిపించింది. 1-2 చోట్ల కావాలని డైరెక్ట్ చెప్పినట్టు కూడా అనిపించింది. కానీ ఇంటర్వెల్కి వచ్చేసరికి కొంత ఇంట్రెస్ట్ కలిగించి ఒక మంచి యాక్షన్ని ఆడియన్స్కి చూపించారు. ఈ ఇంటర్వెల్ వచ్చే ఈ రెయినీ ఫైట్కి మణి శర్మ రికార్డింగ్ వన్ ఆఫ్ ది హైలైట్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కొంత నిరాశ కన్ఫ్యూజన్ కలిగించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రేక్షకులకి, మెయిన్గా బాలయ్య బాబు అభిమానులకి సంతృప్తిని కలిగించాడని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో అడవిలో జరిగే ఫైట్ ఈ సినిమాకి హైలైట్ చెప్పాలి. రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ని డిఫరెంట్గా అద్భుతంగా తెరకెక్కించారు. లెజెండ్ సినిమాలతో కంపేర్ చేస్తే ఇందులో ఫైట్ సీక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్లో టెక్నాలజీని చూపించిన విధానం, ఫస్ట్ హాఫ్లో నడిచిన సస్పెన్స్ని సెకండ్ హాఫ్లో రివీల్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. ఇక ఆయన రాజశ్యామ్ స్టైల్ ఈ మూవీలో మరో కొత్త కోణాలు కనిపిస్తాయి. టోటల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ నిరాశ కలిగిస్తే సెకండ్ హాఫ్ సంతృప్తిని ఇస్తుంది. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డైరెక్టర్కి మేము ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2.5. ఎందుకంటే క్యారెక్టర్స్ని మోల్డ్ చేసుకోవడంలోనూ, స్క్రీన్ ప్లే రాసుకోవడం వలన డైరెక్టర్ కొంతవరకు ఫెయిల్ అని చెప్పుకోవాలి. కానీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని తీసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అందుకే డైరెక్టర్ సత్యదేవ్కి మేము ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2.5. ఇక బాలయ్య బాబుకి అంటారా, అవుట్ ఆఫ్ 5కి 4. కానీ కొంచెం ఫిజిక్ విషయంలో కేర్ తీసుకుంటే బాలయ్య బాబు అభిమానులు ఇంకా సంతోషిస్తారు, అభిమానులు కూడా కొంచెం సంతోషిస్తారు. ఓవరాల్గా ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3.15. ఇందులో ఇంకో హైలైట్ డైలాగ్, అరే మంచో చెడో అమ్మాయికి ఒక పేరు ఉంటుంది, సంస్కారం అంటే చేతనో గీతనో పిలువు, నీకు వరుస అయితే అక్కనో చెల్లెనో అమ్మనో పిలువు, దాని అంటా వింట్రా ఫుల్, స్త్రీని గౌరవించడం నేర్చుకో.